హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ ముద్దపప్పులో ఊరమిరపకాయ తాలింపు చాలా ఈజీ ప్రాసెస్. క్విక్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా కందిపప్పును ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఈ కందిపప్పు ఇలా అరగంట వరకు నానబెట్టుకోవటం వల్ల పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా తగినన్ని నీళ్లు వేసి, తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఈ పప్పు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఈ పప్పులో ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. కామన్‌గా మనము ఉట్టి పప్పులో కాంబినేషన్‌గా ఊరగాయ పచ్చడిని సెలెక్ట్ చేసుకుంటా ఉంటాము. కానీ ఈ పప్పులో ఊరమిరపకాయ తాలింపు వేయటం వల్ల ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. ఉట్టి పప్పుతోనే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పప్పును ఇంత బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో తగినంత ఉప్పు వేసి, ఈ పప్పును బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పప్పులో ఊరమిరపకాయ తాలింపు వేయటం వల్ల ఈ పప్పు టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పునంతా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పప్పంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. కాబట్టి తాలింపు వేసేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు బాండీలో తగినంత ఆయిల్ వేసి, ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను వేసుకోవాలి. ఈ పప్పులో తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే తాలింపు తాలింపు ఎంత ఎర్రగా వేగితే పప్పు టేస్ట్ అంత సూపర్‌గా ఉంటుంది. ఈ వెల్లుల్లి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు అదే విధంగా ఈ పప్పుకు టేస్ట్‌నిచ్చే ఊరమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ తాలింపంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపంతా ఎర్రగా బాగా వేగాలి. ఈ తాలింపు ఎంత ఎర్రగా వేగితే పప్పు టేస్టు అంత డబల్ అవుతుంది. ఇప్పుడు తాలింపంతా బాగా వేగిపోయింది. ఫైనల్‌గా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును ఉట్టి పప్పులో కలుపుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ తాలింపును పప్పులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు, ఈ పప్పు అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నము, ఈ పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా సూపర్ అంటారు. ఒకసారి ట్రై చేయండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ ఉట్టి పప్పు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.